వెల్కమ్ బ్యాక్ టు విఎన్ డిజైన్స్. ఈ రోజైతే ఈ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ ఆ బో ఎలా స్టిచ్ చేశాను అనేది చూద్దామండి. ఇప్పుడైతే వన్ సైడ్ బోని బ్లౌజ్కి వన్ సైడ్ స్టిచ్ చేసా, ఇంకో సైడ్ కరెక్ట్గా నెక్ లెంత్ సరిపోయిందా లేదని చూసుకొని ఒక మార్కింగ్ పెట్టుకున్నాను అనమాట. అది కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకున్నా. కరెక్ట్గా ఉందనిపించింది, స్టిచ్ వేసుకున్నా. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఎగస్ట్రా క్లాత్ అంతా ఇట్లా కట్ చేసేసానండి. ఇప్పుడైతే బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది. నెక్స్ట్ హ్యాండ్స్ అండి. హ్యాండ్స్కి పైపింగ్ వేస్తున్నా. మనం పైపింగ్ క్లాత్ ఇలా పెట్టి స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ని మెయిన్ హ్యాండ్ క్లాత్ ఉంటుంది కదా, అది కరెక్ట్ వే ఉందా లేదా చూసుకున్నా నేను. చూసుకొని ఇప్పుడు హ్యాండ్ పెట్టా. పైపింగ్ వేసిన వైపు లోపలకు ఉండేటట్టు, ప్లెయిన్ వైపు పైకి ఉండేటట్టు హ్యాండ్ స్టిచ్ చేసి ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్టింగ్ చేసేసి తీసేసాను. ఇప్పుడైతే చూడండి, పైపింగ్ మీద నుంచి చుట్టూ కుట్టేసి హ్యాండ్ జాయింట్ అంటారు కదండి, లైనింగ్ కూడా జాయింట్ కుట్టేసాను. ఇప్పుడు అది తీస్తున్నా. ఎక్స్ట్రా ఖర్చు క్లాత్ ఉంటుంది కదా, అదంతా కటింగ్ చేసేసి తీసేస్తున్నా. ఇప్పుడైతే అది బ్లౌజ్లోనే మనం క్రాస్ తీస్తాం కదండి శారీ, ఆ క్రాస్ తీసిన ముక్క పడేయకుండా ఇలా స్ట్రైట్గా 2 ఇంచెస్ విత్ ఉన్న క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నా. మనకి 1 ఇంచ్ వచ్చింది. ఇప్పుడైతే ఇలా స్టిచ్ చేస్తున్నాను చూడండి. హ్యాండ్కి ఇటువైపు నుంచి ఇలా స్టిచ్ చేశాను కదండి. ఇప్పుడు ఒక హ్యాండ్కి సరిపోని తీసేసి ఇంకో హ్యాండ్కి పక్కకి తీసాను. మధ్య వైపులా ఒక 3 ఇంచుల గ్యాప్ ఉంచి, 3 లేదా 4 ఇంచుల గ్యాప్ ఉంచి అటువైపు నుంచి అటు చివర ఇటు చివర ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి, బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ పెట్టి జాయింట్ వేస్తున్నా షోల్డర్ మీద. మీరు జాయింట్ వేసేటప్పుడు సైడ్ చూడండి, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సేమ్ ఉన్నాయి, అసలు ఇంత డిఫరెంట్ లేదనమాట. నడుం కాడ చంక కాడ ఇట్లా మొత్తం కరెక్ట్గా ఉన్నాయి. హ్యాండ్ మాత్రం కొంచెం అతుకేయాల్సి ఉండే, కాకపోతే నేను వేయలేదు. ఖర్చులోకే సరిపడా వచ్చింది. ఎక్స్ట్రా ఖర్చుకి కొంచెం ఒక 1/2 ఇంచ్ మందం తక్కువ ఉంటే, 1/2 ఇంచే కదా అది కటింగ్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పి ఇంకా నేను అతుకు వేయలేదు. ఇప్పుడు చూడండి, సైడ్ జాయిన్ చేస్తున్నా బ్లౌజ్ని. నేనైతే బ్లౌజ్ మెజర్మెంట్ పెట్టి ఏ రోజు బ్లౌజ్ స్టిచ్ చేయనండి. నేను మార్కింగ్స్ పెట్టుకుంటా కదా, కరెక్ట్గా ఆ మార్కింగ్ మీదనే స్టిచ్ వేసుకుంటా. బారుగా అంటే కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్స్ పెట్టుకుంటా కదా, ఆ మార్కింగ్ మీదనే స్టిచ్ వేసుకుంటా. ఇంకా ఎక్స్ట్రా మార్కింగ్ బ్లౌజ్ కొలతలు పెట్టి ప్రతిదానికి బ్లౌజ్ కొలత పెట్టి చూడను. ఏదైనా ఇంపార్టెంట్ అయితేనే చూస్తా. ఇప్పుడు ఇంకొక సైడ్ అండి, 1 సైడ్ అయిపోయింది హ్యాండ్ జాయింట్, సైడ్ జాయింట్ అయిపోయింది. ఇంకో సైడ్ హ్యాండ్ జాయింట్ చేస్తున్నా. చూడండి, ఈ విధంగా హ్యాండ్ పెట్టేసి ఇలా స్టిచ్ వేసుకుంటున్నా. హ్యాండ్ మధ్య నుంచి జాయింట్ చేయొచ్చు, ఇష్టం అండి మనకి. జాయింట్ చేయటం అనేది ఇంపార్టెంట్. మనకి ఎలా అలవాటు అయితే అలా జాయింట్ చేస్తాం అనమాట. నాకు ఇలా అలవాటైంది, నేను ఇలా జాయింట్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా ఇలా పెట్టేసి స్టిచ్ వేస్తున్నా కదా. ఇక అంతే, ఇక నేను మార్కింగ్ పెట్టుకునేటప్పుడే దాని మీదనే కరెక్ట్గా స్టిచ్ వేసుకుంటా. కొలతలు చూసుకోనండి. మొత్తం బ్లౌజ్ కంప్లీట్ అయినాక ఏమన్నా లూజ్ ఉందా, హ్యాండ్ లూజు టైట్ అది అని చెక్ చేసుకుంటా. ఒక్కొక్కసారి అర్జెంట్ అంటే చెకింగ్ కూడా చెయ్యను, అంతే ఇచ్చేస్తా కస్టమర్కి. కరెక్ట్గా వస్తుంది, చెక్ చేసేంత అవసరం ఉండదు నాకైతే. చూడండి, ఇప్పుడు బోకి స్టిచ్ చేసుకున్న బోకి ఇట్లా నా దగ్గర ఒకటి అది ఉంటే ఫ్లవర్ టైప్లో స్టోన్ ఉంటే స్టిచ్ చేస్తున్నా. హ్యాండ్స్కి బ్యాక్ సైడ్ బో ఇచ్చాం కదండి, ఆ బోకి ఇలా స్టిచ్ వేయాలి. అంతే అండి. ముందైతే దీనికి నార్మల్ నెక్ లాగానే నార్మల్గానే కుట్టేసి
ఇలా మోడల్ పెట్టండి బ్లౌజ్. నేను ఏ వీడియో అయినా ఎదుటి వాళ్ళకి చూడగానే తేలికగా అర్థమయ్యేలా పెడతానండి. వాళ్ళకి రావాలా, చూడగానే రావాలా, కన్ఫ్యూజ్ చేయకూడదని చెప్పి మంచిగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇవాళ వీడియో ఇదేనండి. చూడండి బ్లౌజ్ని మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. స్టిచ్చింగ్ ఎంత నీట్గా వచ్చిందనేది, ఎంత పర్ఫెక్ట్గా ఉన్నదనేది చూపిస్తున్నానండి. చూడండి చంకల వైపు చూడండి, కరెక్ట్గా అసలు గిరిగీసి గీత పెట్టినట్టే వచ్చేసింది బ్లౌజ్. చెస్ట్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో, అసలు ఇంకెక్కడ ముడుతుండదండి. ఇది అయితే మెత్తటి క్లాత్, జారుడు క్లాత్ అన్నమాట. అంత జారుడు క్లాత్ అని చాలా నీట్గా, ఎక్కడ కొంచెం క్లాత్ లేసినట్టు, ముడతొచ్చినట్టు, ఎక్కడ కొంచెం డిఫరెంట్ అనేది లేకుండా చాలా నీట్గా స్టిచ్ చేశానండి. చూడండి ఎక్కడ కూడా గింత, నేను ఒక స్టిచ్చింగ్ వీడియో చూశారు కదండి, ఎక్కడైనా కొంచెమైనా గింతైనా మిస్టేక్ ఉండదు, అంత నీట్గా చేస్తాను నేను. అంటే కస్టమర్ మెజర్మెంట్స్ని బట్టి చేశానండి. అంతే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.